ఫ్రెండ్స్, మా మేనకోడలు చూసారా ఎన్ని స్కెచెస్ తీసుకుని చాక్లెట్స్ టైపు పేపర్లు ఎలా గీస్తుంది చూసారా. నైస్ డిజైన్స్. ఏదో రాస్తోంది. స్కూల్ నుంచి రాగానే డ్రెస్ చేంజ్ చేసుకుని స్టాబ్లర్ అన్నీ దగ్గర పెట్టుకొని చెప్పాను కదా లాస్ట్ టైము, డైనింగ్ టేబుల్ అస్సలు ఖాళీ ఉండదని పేపర్స్ తీసుకొచ్చింది. కొన్ని రాసింది, కొన్ని చింపి అవతల పడేసింది. ఇక స్కెచెస్ అన్నమాట. ఎన్ని రకాల స్కెచెస్, సిజర్స్, ఇంకేవేవో పెట్టుకుంది. రకరకాల స్కెచెస్, రకరకాల పెన్స్. ఇదేదో రాస్తుంది. ఏంటమ్మా ఇది? హ్యాపీ క్రిస్మస్ టు మై ఫ్రెండ్. హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ దగ్గరికి వస్తుంది కదా. ఫోన్స్ జోలికి మాత్రం అస్సలు వెళ్ళరు. ఇలా వీటితోనే టైం పాస్ చేసుకుంటారు. చూసారా, బాగుంది. ఇప్పుడు అందరూ ఫోన్స్కి వెళ్ళిపోయి దానిలో గేమ్స్ ఆడుకుంటారు కదా ఎక్కువగా. ఇంకా రాసింది, ఎన్ని రకాలు చేసింది చూసారా. చదువులో కూడా మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా రాసింది కదా బుజ్జి తల్లి. మీకు కూడా నచ్చిందా? చూడండి ఎలా రాస్తుందో బుజ్జి తల్లి. ఇలా చేసినా పర్వాలేదు, ఫోన్ జోలుకోక వెళ్ళకోకుండా ఉంటే పర్వాలేదండి. పిల్లలు మాత్రం, అన్నయ్య వదిన కూడా అసలు ఫోన్స్ ఇవ్వరు. టీవీ ఉన్నా కూడా టీవీ జోలికి పెద్దగా వెళ్ళరు. ఓ పావు గంట చూస్తారంటే, ఏ గేమ్స్ చూస్తారు, లేదంటే ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటారనమాట. బుజ్జి తల్లి చూసారా ఎలా రాసిందో. ఇంకేదో గీస్తుంది. ఇంకా ఖాళీ ఉన్నప్పుడు నా చేయి మీద గీస్తుంది. లాస్ట్ టైం మాత్రం నా చేతి మీద ఎన్ని గీసిందో అది నాకు ఇంకా బాగా గుర్తు. స్కెచెస్, ఇదొక ప్యాకెట్, అదొక ప్యాకెట్. అంతా అయిన తర్వాత తయారు చేసి ఇదొక చాక్లెట్, ఇదో చాక్లెట్ అనమాట. క్రిస్మస్ చాక్లెట్ అంట. మరి బుజ్జి తల్లికి కూడా మీరు ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఎలా ఉందో, ఎలా రాసిందో, స్కెచెస్తో ఎలా గీసిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.